సమస్తమును కూడా మీ కృపలో మీరు స్థిరపరిచి నిన్ను ఆరాధించే భాగ్యము ధన్యత నాకును మాకును అనుగ్రహించిన విధానానికి స్తుతిస్తూ మహింపరుస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామమున ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. సౌండ్ అన్నీ బంద్ చేయండి, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి గమనించవలసిందిగా మనవి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ప్రేమించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపలను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ప్రభు సన్నిధిని ప్రేమించి మీ సమయాన్ని వెచ్చించి ఇట్టి సన్నిధికి నడిపించబడిన మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి నేడు మరి ప్రత్యేకమైనటువంటి దినం. మరి నిన్న సాయంకాలం వేళ మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఈరోజు ఫాదర్స్ డే అనేటటువంటి విషయం నేను కనుగొన్నాను. సరే, వేరే అంశం ఎందుకు బోధించాలి, ఫాదర్స్ డే గురించే మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి రాత్రికాల వేళ మరి ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా ఈ లేఖన భాగాన్ని మీ మధ్యకు తీసుకొని రావడం జరిగింది. ప్రియులారా, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రాముఖ్యంగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యములో మరి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి దాదాపుగా 32 వచనాల వరకు వ్రాయబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన దినములో తండ్రులను గణపరిచేటటువంటి, తండ్రులను సన్మానించేటటువంటి, తండ్రులకు మంచి పేరును తీసుకొని వచ్చేటటువంటి, తండ్రులకు కావలసినటువంటి ఘనత తీసుకొని వచ్చేటటువంటి బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో వారందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా తండ్రి మాట వినక మరి ఎవరైతే తండ్రికి లోబడక తండ్రి మాటకు విధేయులు కాక తప్పిపోయినటువంటి జీవితంతో మరి ముందుకు వెళ్తూ ఉంటున్నారో వారందరూ కూడా ఈరోజు ఈ పాఠము ఒక ప్రత్యేకమైనదిగా ఉండబోతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు అంటుంది వాక్య భాగం. ఈరోజు మరి స్త్రీలైనా పురుషులైనా తండ్రులు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనగా, దేవుని వాక్యము మనతో మాట్లాడేటటువంటి మాట ఏమి అనగా, తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుతావు. వాక్య భాగములో తండ్రులను సన్మానించుట, తండ్రులను గణపరచుట, తండ్రులను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టుట అనేటటువంటి మాటలు దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుండి చివరి వరకు వ్రాయబడినటువంటి 3 ఉపమానాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ముందు ఉపమానము ఏమని చెబుతున్నాడు, ఒకనికి 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినప్పుడు అతడు 99 పక్కకు పెట్టి ఆ ఒక్కదాని కొరకే వెళ్తాడు. అది దొరికినప్పుడు అతడు
సంతోషిస్తాడు. ఇది మొదటి ఉపమానం. ఈ లూకా సువార్త 15వ అధ్యాయములో ఈ 3 పారబుల్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతుకుతుంది. అది దొరికినప్పుడు ఏమవుతుందట? అది దొరికినప్పుడు దేవుని వాక్యం అంటుంది, మరి ఆమె అనేకులతో చెప్పును కదా అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మూడవ మాట మరో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రోడిగల్ సన్ అనేటటువంటి ఒక చక్కటి అంశము ఈరోజు మన మధ్యలో దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రోడిగల్ సన్, తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానము. ఈ లేఖన భాగములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇదందరికీ తెలిసినటువంటి కథే. మరియు ఆయన ఇట్లనెను, యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ ఉపమానాన్ని చెప్పారు. మనమందరము ఏదో ఇది కథ, ఈ కథ మనకు బాగా ఉంది అని అనుకుంటాం. కానీ క్రీస్తు ప్రభుల వారు తానే స్వయంగా తన నోటితో తన శిష్యులకు ఈ 3 విషయాలు జ్ఞాపకం చేశాడు. 1 తప్పిపోయిన గొర్రె, 2 పోగొట్టుకున్న నాణ్యము, 3వ మాట దేవుని వాక్యములో మనం చూస్తుంచినప్పుడు, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపమానానికి మీరిచ్చే ధ్యాన అంశం ఏమిటి? తప్పిపోయిన కుమారుడు. వెరీ గుడ్. ఏమండి? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయాడా? మరి ఎలా చెప్పారు? పసిపిల్లోడా? జాతరకి వెళ్ళాం, సన్నబిల్లోడు అప్పుడే అడుగులేస్తున్నాడు, ఏదో ఇలా తిరిగేసరికి మందిలో తప్పిపోయాడు అన్నట్లుగా అందరి ఉపమానము గురించి ఎప్పుడు కూడా తప్పిపోయిన కుమారుని కథ, తప్పిపోయిన కుమారుని కథ అంటాడు. వీడు తప్పిపోయాడా? తప్పిపోతే ఇన్ని మాటలు ఉంటాయా? ఇంత ఆలోచన ఉంటుందా? ఇంత దూరదృష్టి ఉంటుందా? ఎన్ని పనికి మాలినటువంటి పనులు ఉంటాయా? తప్పిపోయిన వాడు ఎక్కడో కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటాడు. ఎవడో ఒకడు వాడిని పట్టుకొని వచ్చి, పిల్లోడు ఎవరండి తప్పిపోయాడు అని అంటారు. కానీ వీడు తప్పిపోలేదు. ఏమండి? ఏమిటి? ఈరోజు ఈ వాక్య భాగానికి మీరే ధ్యాన అంశాన్ని ఇచ్చుకోండి. తప్పిపోయిన కుమారుని కథ కాదు ఇది. ఏమండి? తప్పిపోయిన కుమారుని కథ కాదు. తండ్రి మాటకు విధేయత చూపని కుమారుడు, తండ్రికి లోబడని కుమారుడు, తండ్రిని బాధ పెట్టిన కుమారుడు, తండ్రిని తిరస్కరించినటువంటి కుమారుడు, తండ్రికి అవిధేయుడైనటువంటి వాడు, తండ్రిని అవమాన పాలు చేసినటువంటి వాడు, ప్రజలలో తల ఎత్తుకోలేనటువంటి వాడుగా చేసినటువంటి కుమారుడు. ఎన్ని అంశాలైనా పెట్టుకోండి. తప్పిపోయిన కుమారుడైతే కాదు. వీడు తప్పిపోలేదు. తండ్రిని అనేకులలో తల దించుకునేటట్లుగా చేసిన కుమారుడు, కుమార్తె. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లేఖన భాగములో ఏంటి? తండ్రికి అవమానం కలిగేటటువంటి పని వీడు చేశాడు. తండ్రి తలదించుకునేటటువంటి పని వీడు ఏం చేశాడు అనేటటువంటి భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి లైన్లోనే స్టార్ట్ అవుతుంది. ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, ఆ కుమారులు 2 ఉన్నారు అనే మాట ఎండ్ అవ్వగానే, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనము చాలా లోతైనటువంటిది. మీరు దీనిని మొదటి భాగముగా తీసుకోవాలి. తండ్రిని అవమానపరిచిన వాడు, తండ్రికి ఉపయోగకరముగా లేనివాడు, తండ్రిని ఎన్నో రకాలైనటువంటి బాధలు పెట్టినటువంటి వాడు, బ్రతికి ఉండగానే తండ్రిని చంపిన కుమారుడు.
బ్రతికి ఉండగానే తండ్రిని చంపిన కుమారుడు. ఈ మొదటి భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు, అరే తండ్రిని పిల్లలు ఆస్తి అడిగితే తప్పేముంది? పిల్లలదికి తండ్రిది పిల్లలకే కదా వచ్చేది, పిల్లలకు కాకపోతే ఎవరికిస్తాడు? తను సంపాదించేదంతా కూడా పిల్లల కొరకే కదా అనేటటువంటి మాట చాలామంది మాట్లాడుతుంటారు. కానీ తండ్రి మాట్లాడే మాటలో విలువ ఉంది, కానీ చాలామంది మాట్లాడే మాటలో కానీ పిల్లలు మాట్లాడే మాటలో కానీ అర్థము లేదు. తండ్రి చెప్తాడు, ఏమి లేదండి, నేను ఉద్యోగములో ఉన్నప్పుడే, నాలో బలమున్నప్పుడే, నాలో ఆరోగ్యం ఉన్నప్పుడే, నా చెయ్యి కొంత తిరుగుతూ ఉన్నప్పుడే నేను నా పిల్లలకు కొంత సమకూర్చాలి. అది తండ్రి యొక్క బాధ్యత. కానీ తండ్రిని అడిగేటటువంటి హక్కు పిల్లలకు లేదు. ఈరోజు దేవుని పిల్లలుగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటి అనగా, యూదా మత సాంప్రదాయములో మనం గమనించాలి. యూదా మత సాంప్రదాయములో తండ్రి బ్రతికి ఉండగా పిల్లలు ఆస్తులు అడగడానికి వీలు లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వీరు ఏ కాన్సెప్ట్లో ఉన్నారు? ఈ నూతన నిబంధనలు ఏ పద్ధతులు కొనసాగించబడుతున్నాయి, ఏ ఆచారాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు, ఏ సిద్ధాంతాలకు వారు కట్టుబడి ఉన్నారు, వారి జీవితాల్లో యూదా మత సిద్ధాంతాలకు వారు కట్టుబడి ఉన్నారు. కానీ వీడు అడుగుతూ ఉన్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని, ఇక్కడ చూడండి అడిగింది ఒకడే, కానీ తండ్రి ఏం చేశాడు? వారికి తన ఆస్తిని అని ఉంది, వాడికి కాదు. వాడికి ఉందా, వారికి ఉందా? అది మనం గమనించాలి. వారికి అంటే ఒకరు లేదా ఇద్దరు, ఇద్దరు లేదా ముగ్గురు, ఎంతమంది అయినా ఉండవచ్చు. కానీ ఇతనికి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఇద్దరు కుమారులు ఉన్నారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అంటే ఇద్దరు కుమారుల విషయంలో తండ్రి తన ఆస్తిని పంచిపెడుతూ ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని ఈ వచనంలో మనం గమనించాలి. తండ్రి ఆస్తిలో చిన్నవాడు ఏం అడుగుతున్నాడు గమనించండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో, అది చాలా ఇంపార్టెంట్ పదం, ఏంటది? నాకు వచ్చు భాగము. ఎంతమంది కొడుకులు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఇద్దరైతే ఎంత రావాలి? సగం సగం రావాలి, అంతే కదండి. కొంతమంది సెంటు ఇల్లు కూడా వదలకుండా అర్ధ సెంటు కట్ చేస్తున్నటువంటి మనుషులు ఉన్నారు మన మధ్యలో. ఇది పోనీలే, పెద్దోడో చదువు లేనేడో పని ఏది ఉపయోగం అని వదిలేసే బ్యాచ్ లేదు. ఆ అర సెంట్లో ఏం చేస్తావు అంటే, ఉంటాం మా అమ్మ నాయన ఆస్తి అంటాడు. సరే, నీ ఆలోచన నేనేం కాదనను, కానీ అండర్స్టాండింగ్లో పోతే ఒకరు మంచి హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బిబిలికల్గా బైబిల్ వాక్యానుసారంగా ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నప్పుడు 17వ వచనములో యూదా సాంప్రదాయ ప్రకారముగా మీరు ఆ వచనం చదివిన అర్థం కాదు, కానీ చదవండి. అంటే ఏమని వ్రాయబడింది అక్కడ? జ్యేష్ఠునికి ఎంత భాగం ఉందట? రెట్టింపు. అంటే ఎంత? డబల్, 2 భాగాలు. వెరీ గుడ్. బైబిల్ తెలిసిన వాళ్ళు, చరిత్ర తెలిసిన వాళ్ళకి అర్థమయ్యింది. జ్యేష్ఠ కుమారుడికి 2 భాగాలు ఆస్తిలో, తర్వాత వచ్చే పిల్లలందరికీ 1 భాగం. 100% తీసుకుంటే దాదాపుగా 33 అంటే 67% క్యాల్కులేట్ చేశారా? 67% ఎవరిది? పెద్ద కుమారుడిది. పెద్ద కుమారునికి దాదాపుగా 50% కంటే ఎక్కువగా తండ్రి ఆస్తిలో భాగం ఉంటుంది. అది ద్వితీయోపదేశకాండంలో దేవుడే నేరుగా జ్యేష్ఠత్వానికి ఇచ్చిన హక్కుగా భావిస్తాడు. రెండవ వాడికి 1 భాగం అంటే 1/3.
అంటే ఈ 33.5-34 భాగాలు చిన్న కుమారుడికి వస్తుంది. అందుకే వాడు అడిగాడు, చూడండి, నీ ఆస్తిలో ఏమంటాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగమియ్యి అంటాడు. ఎంత తెలివి అంటే వాళ్లకు చిన్నప్పటి నుంచే ప్రతిదీ కూడా వారికి నూరి పోసింది వారి ధర్మశాస్త్రము. వీడు ఏమిటి, వీడు ఏమిటి, వీడికుండే విలువలు ఏమిటి, వాడికుండే విలువలు ఏమిటి. ఇక్కడ మనకొక స్టోరీ కూడా ఉంది, ఏశావు యాకోబుల స్టోరీ కదండి. ఏశావు యాకోబుల స్టోరీ. ఏశావు విషయంలో యాకోబు ఏం చేశాడు? అలా మోసం చేసినట్లా మోసపోయినట్లా? మోసం చేసినట్లా మోసపోయినట్లా? మోసపోయాడు, మోసం చేయలేదు. వాడి ఆశ వీడికి అవసరత అయిపోయింది, వాడి ఆశ వీడికి అవకాశంగా మార్చబడింది. అందుకే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా, నీకు కావలసింది నేను వండి పెడతాను, ఓ ఎస్ నేను ఇచ్చేస్తాను అంటే ఒక భాగం వీడికి వస్తే వీడికి 67% అయిపోయింది. ఎవడికి? యాకోబుకి. వాడికి ఉండేటటువంటి 2 ఆస్తుల్లో జ్యేష్ఠత్వము అనేటటువంటి ఆస్తిని యాకోబు తీసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖన భాగములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యూదుల సాంప్రదాయ ప్రకారముగా తండ్రి బ్రతికి ఉన్నప్పుడే పిల్లలు ఒకవేళ వారి ఆస్తిని అడిగినట్లయితే ఆ తండ్రి ఆ పట్టణములో ఆ ప్రాంతములో అవమానించబడిన వాడు అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మొదటి మాట. ఇది భారతదేశంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది. మేము చచ్చిపోయినాక మీరు వంచుకోండి నాయన, మేము ఉండంగా మీకు ఆస్తి వంచే వీలే లేదు, ఎందుకంటే మేము ముసలోళ్ళం అయితే మీరు బువ్వ కూడా పెట్టరు అని చెప్పేసి చాలామంది తెలివి కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. మీరు అట్లే ఉండండి, ఆస్తులు మాత్రం పంచకండి. ఇది నిజం. ఎందుకంటే అది చిన్నదైనా పెద్దదైనా అది ఏదైనా కూడా మా తదనంతరమని రాసి పెట్టండి. కావాలంటే మీ పిల్లలు 10 మంది అయితే 10 మందికి ఎలా రాయాలనుకుంటే అలా రాసి పెట్టండి, కానీ ఆస్తులు మాత్రం పంచక. అంటే ఈరోజు పిల్లలందరూ నా మీద ఏమైనా కక్ష కట్టారు. ఇది బిబ్లికల్ థింగ్. ఈరోజు భారతదేశం కూడా అదే సాంప్రదాయం, అదే చట్టం మనకు బోధిస్తుంది. మీరు చూడండి, లా ఒకవేళ మీరు చూడగలిగితే అదే చెప్తుంది. తల్లిదండ్రుల అనంతరము మాత్రమే. ఈరోజు ఈ చిన్న కుమారుడు అంటున్నాడు, నా ఆస్తి అంటే నాకు రావలసినటువంటి దానిని ఇచ్చేయి. అంటే నీవు చచ్చిపో. ఏం కావాలట? నీవు చచ్చిపో. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చాలామంది వారి పిల్లలు వారి జీవితాల్లో తల్లిదండ్రులను ఆస్తుల కొరకు చంపేస్తున్నటువంటి వారు ఉన్నారు. వీడు చచ్చిపోతే ఈ ఆస్తి అంతా కూడా మాకే వస్తుంది. ఆ మధ్యలో పెద్ద ట్రోల్ అయింది. కసా వాళ్ళ నాయనను బొడిసేసి వాడు కత్తి పట్టుకొని, కొడుకా నేను ఆస్తి అడిగితే నువ్వు నాకు ఇవ్వవా, చూడు పో ఇప్పుడు తీసుకొని ఓ ఎంబడని వాడు అరుస్తూ ఉన్నాడు. చంపింది కాకుండా వాని ధ్యాస అంతా దేని మీద ఉన్నది? ఆస్తి మీద ఉన్నది. ఇప్పుడు చచ్చినావు కదా కొడుకా తీసుకపో ఆస్తి అంతా అంటాడు. ఆయన తీసుకపోతాడా? బ్రతికినా తీసుకపోడు, చనిపోయినా తీసుకపోడు. ఆయన పడ్డ కష్టం అంతా ఎవరి కొరకు? నీ కొరకే. నీ జీవితం బాగుండాలనే. కానీ నువ్వు ఆయనను చంపుతావని ఆయన నీ కొరకు ఆస్తి సంపాదించలేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యూదుల ఆచార ప్రకారముగా ఈరోజు దేవుని వాక్యము జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, ఎప్పుడైతే తండ్రి తన ఆస్తిని తన బిడ్డలకు పంచిపెట్టాడో అప్పుడే ఆ తండ్రి చనిపోయాడు. ఆ తండ్రి చనిపోయాడు. ఈరోజు పిల్లలు వారి జీవితాల్లో తల్లిదండ్రులను ఆస్తి కొరకు బ్రతికి ఉండగానే భౌతికంగా కాకపోయినా శారీరకంగా కాకపోయినా మానసికంగా రోజు చంపేస్తూనే ఉన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యవన బిడ్డలారా, లేకపోతే తల్లిదండ్రులు ఉన్నటువంటి బిడ్డలారా, ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే మీ తల్లిదండ్రుల పట్ల మీరు కలిగినటువంటి దృక్పథాన్ని మీరు తిరిగి నెమరు వేసుకుంటున్నటువంటి బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ తండ్రిని నీవెప్పుడైతే ఆస్తి అని అడిగావో అప్పుడే నీ తండ్రి ఆ సాంప్రదాయ ప్రకారముగా
చనిపోయిన వాడని అర్థం. ఇది మొదటి మాటగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులరా, మరి రెండవ మాట మరో జ్ఞాపకం చేసుకుందాం. రెండవ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు వాక్య భాగములో మొదటి మాట 12వ వచనము యొక్క వివరణ మనం చూసాం. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు, అదంతా ఖర్చు చేశాడు. ఆ తర్వాత గొప్ప కరువు వచ్చింది, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ దేశంలో ఒకని చెంత చేరాడు. ఆ వాడు ఏమన్నాడంటే, అరే నీ పరిస్థితి ఏమీ బాగాలేదు. 15వ వచనంలోకి వచ్చాం. ఇది రెండవ భాగము. ఇది రెండవ భాగం. బైబిల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ధ్యానించాలి ముందు. ఇది రెండవ భాగం. వాడు ఏం చేశాడంటే, అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వానిని పంపాడు. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడెను గాని ఎవడును వానికేమీయు ఇయ్యలేదు అని వ్రాయబడి ఉంది. 15-16 వచనాలు రెండవ భాగముగా మనము చూడాలి. యూదుల దృష్టిలో పంది నిషిద్ధమయ్యింది. ఏమండి? పందుల దృష్టిలో యూదుల దృష్టిలో పంది ఏమైనదట? నిషిద్ధమయ్యింది. వీడు ఒక యూద సంప్రదాయాన్ని కలిగిన వాడై ముందుగా తన తండ్రిని చంపివేశాడు. మానసికంగా తన తండ్రి సమాజములో తల ఎత్తుకోలేనటువంటి స్థితికి దిగజార్చాడు. ఏముంది కాదు. రెండవ సందర్భం ఏమిటి అనగా, వాడు పందులు మేపే స్థితికి వాడు వెళ్ళిపోయాడు. పందులు తినే పొట్టును తినాలని ఆశపడ్డాడు, కానీ వానికి ఎవడును ఏమీ కూడా ఇవ్వలేదు అంటుంది వాక్య భాగం. తిన్నాడు అని కాదు, కానీ తినాలి అనుకుంటున్నాడు, అది కూడా వానికి ఎవడు ఏమీ ఇవ్వలేదు. యూదుల దృష్టిలో పంది నీచమైనది, హేయమైనది. ఒకసారి మరి యెరూషలేము దేవాలయంలో ఎఫెఫనిస్ రాజు అనేటటువంటి ఒక ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భం ఏమిటంటే, అక్కడున్నటువంటి ప్రజలు దేవాలయంలో పందిని తీసుకొని వచ్చి అర్పించారు. పందిని తీసుకొని అర్పించినప్పుడు ఆ దేవాలయం అంతా కూడా అపవిత్రమైపోయింది. ఇది నేను నిప్పుకోడి చరిత్రలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను. అయితే ఆ దేవాలయము మరి ఎప్పుడైతే అపవిత్రమైనదో, ఆ తర్వాత మక్కబియాస్ అనేటటువంటి పిలువబడే మత్తతియా అనేటటువంటి అతడును అతని కుమారులను ఆ యొక్క దేవాలయాన్ని తిరిగి శుద్ధీకరించారు. ఎవరైతే ఈ యొక్క దేవాలయంలో పందిని అర్పించారో వారి మీదకి యుద్ధానికి వెళ్ళి ఆయనయు ఆయన కుమారులు మరి వెళ్ళి వారి మీద యుద్ధము చేసి వారిని చంపి ఆ తర్వాత వచ్చి దేవాలయాన్ని శుద్ధీకరించారు. అంటే ఈరోజు పంది అనేటటువంటిది నిషిద్ధమైనప్పటికీ కూడా వీడి ఆలోచన విధానం ఎక్కడ ఉన్నది అనగా, నిషిద్ధమైన వాటి మీదనే ఉన్నది. దేని మీద ఉన్నది? నిషిద్ధమైన వాటి మీదనే ఉన్నది. మానవుడు తన జీవితంలో నిషిద్ధమైనటువంటి దానిని, అనవసరమైనటువంటి దానిని, పనికి మాలినటువంటి దానిని, తండ్రికి అయిష్టమైనటువంటి, తన జాతికి అయిష్టమైనటువంటి దాన్ని వెంబడి వెళ్ళడానికి ఈరోజు పిల్లలు ముందుకు వెళ్తూ ఉన్నారు. తండ్రి తల్లి చెప్తారు, అమ్మా ఇది తప్పురా, ఇది సరి అయిన ఆలోచన కాదు, నువ్వు ఇలా చదువుకోవాలి, ఇలా పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇలాంటి ఉద్యోగంలోకి వెళ్ళాలి, నీ భవిష్యత్తు ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నీకు తెలియదు, ఊరుకో అంటారు. ఏమంటారు? నీకు తెలీదు అంటారు. కొన్నేండ్లైన తర్వాత, వారు తల్లిదండ్రులైన తర్వాత వారు వారి పిల్లలకి ఏం బోధిస్తారు? వీరి తల్లిదండ్రులు ఏం బోధించారు వారు వారి పిల్లలకు అదే బోధిస్తారు. ఆ పిల్లలు ఏమంటారు వాళ్ళని? నీకు తెలీదు, ఊరుకో అంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సమాజము ఎలా ఉన్నది అంటే, తల్లిదండ్రులకు అయిష్టమైనటువంటి జీవితం, తల్లిదండ్రులను వ్యతిరేకించేటటువంటి జీవితం. నేడు మన జీవితాల్లో ఈ తప్పిపోయిన కుమారుడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొనాలని ఆశపడేటటువంటి స్వభావము, వాడికి కలిగినటువంటి స్వేచ్ఛ ఆ స్థితికి వాడిని తీసుకొని వచ్చింది.
వాడికి ఇచ్చినటువంటి ఆస్తి వాడిని పాడు చేసేసింది. ఈరోజు దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యవనస్తులు వారి జీవితాల్లో వారికి ఉండేటటువంటి స్వేచ్ఛను, వారికి ఉండేటటువంటి ఫ్రీడమ్ని, వారికి ఉండేటటువంటి ఏమంటారు రకరకాలైనటువంటి విధానాలను వాడికి ఇష్టం వచ్చినట్లుగా ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు వ్యక్తి తన స్వేచ్ఛని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు నేటి యువతకు చాలా స్వేచ్ఛ ఉంది. మొదటిగా స్నేహితులు వాడు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎవరికి ఎక్కడికో వెళ్ళాను నీకేంటి అంటాడు. వాడు ఎక్కడికో వెళ్ళాను నీకేంటి అంటాడు. మా సహోదరుడు మరి వారిద్దరు అన్నదమ్ముళ్ళు అయితే వారిద్దరిలో ఒకడు త్రాగుబోతు. స్నేహితులతో వెళ్ళిపోయాడు. తండ్రి ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, తర్వాత పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మేము చూస్తాంలేండి, అబ్బాయే కదా, ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు, వస్తాడు, అమ్మాయి కాదు కదా, మీరు అంత సీరియస్ తీసుకోకండి అన్నారు. తర్వాత వాడు కొన్ని రోజులైన తర్వాత వాడి షర్ట్ కనిపించింది హైవేలో. ఏంటి అంటే వాడు బాగా తాగి హైవేలో బైక్ మీద ఇలా 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 కొన్నిసార్లు ఇక్కడ పిల్లలు కూడా వెళ్తుంటారు. ఎందుకు వెళ్తారో అంత స్పీడ్ నాకు తెలీదు. వాడు ఆ లారీ కింద పడి ఆ రాత్రిలో ఆ లారీలన్నీ వాడి మీద పోయాయి. మన కుక్కలు పిల్లులు చూస్తాం కదా, అడవి జంతువులు అక్కడక్కడ ఉంటే అలా ముద్దయిపోతుందో అలా అయిపోయాడు. చాలా రోజులైన తర్వాత ఏదో జరిగింది అని ఎప్పుడో పోలీసు వాళ్ళ రిపోర్ట్లు ఉంటే దీన్ని మర్చిపోయి ఆ షర్ట్ కలర్ని వాళ్ళు తీసి పెట్టారు. మళ్ళీ ఈయన వెళ్ళినప్పుడు ఏవండి మా అబ్బాయి రాలేదంటే వీళ్ళు హిస్టరీ చూసి మీ వాడు తాగుబోతు అది ఇది. ఆ బండి కూడా లేదు, ఎవడెత్తుకుపోయాడో హైవేలో కదా, దొరికిన కాడికే దొరికింది అన్నట్లు ఎత్తుకుపోయినట్టు. ఆ షర్ట్ కలర్ చూసి అవునండి ఈ షర్ట్ మా వాడిదే. ఎత్తుకొచ్చుకోనికే ముద్దలు కూడా లేవు అక్కడ, రోడ్డు కూడా క్లీన్ అయిపోయింది. అంటే నేటి దినాలలో పిల్లలకు ఉండేటటువంటి స్వేచ్ఛ ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? వారి మరణానికి తీసుకొని వెళ్తుంది. వాడు పడి చావడానికి కాదు పిల్లల్ని కనుక్కున్నది. వాడు ఆ విధమైనటువంటి దుర్వ్యాపారము అలవాట్లలో జీవించాలని కాదు, వాడికి మనం పెంచి వాడిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని చూడాలనుకున్నది. ఈరోజు రెండవది ఏంటంటే సెల్ ఫోన్స్ వచ్చాయి. ఏమండి, సెల్ ఫోన్స్ వచ్చాయి. ఈరోజు సెల్ ఫోన్లో మనకుండేటటువంటి స్వేచ్ఛ మంచిదే, కానీ వాడు సెల్ ఫోన్ని ఎలా ఉపయోగించాలో వాడికి తెలిసినట్లుగా మనకు తెలియదు. నా దగ్గర కూడా ఫోన్ ఉంది, వాట్సాప్ తప్ప నాకేం తెలియదు. అప్పుడప్పుడు మరి నేను మా పాస్టర్ మా పిల్లలు ఒరే ఇది ఏదో స్టేటస్ పెడతారంట కదరా, ఎలా అంటే వాళ్ళు ఈ మధ్యలో నాకు నేర్పించారు. అప్పుడప్పుడు నేను కూడా స్టేటస్ పెట్టడం నేర్చుకున్నా. నాకు ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని రకరకాలైనటువంటి సోషల్ మీడియాలు లేవు. నేర్చుకోవడం పెద్ద విషయమా? కానీ దానిలో ఉన్న మోసాలు, ఎప్పుడో ఫేస్బుక్లో లాగిన్ అయ్యా, యవనస్తులు జ్ఞాపకం పెట్టుకోండి, లాగిన్ అయి నా ఫోటోలన్నీ అప్లోడ్ చేస్తే ఇంకొకడు ఇదే ప్రొఫైల్ క్రియేట్ చేశాడు పక్కల, చేసి అందరికి మెసేజ్లు, అన్నా ఒక 1000 రూపాయలు పంపి, 500 పంపి అని. ఒక నాకు ఫోన్ చేశాడు, ఏంట్రా నీకేం కష్టం వచ్చింది, 1000 రూపాయలు అడుగుతున్నావు, అది ఫేస్బుక్లో చాట్ చేస్తున్నావు ఏంట్రా అన్నాడు. నేను నిన్ను అడగమేంద్ర బాయ్ అని నేను అన్నాను. వాడు నాకు స్క్రీన్ షాట్ ఇమ్మీడియట్గా ఫేస్బుక్ డిలీట్ చేసి నా ఫ్రెండ్స్కి అందరికి మెసేజ్ అయితే నాకు ఫేస్బుక్ లేదు, ఏం లేదు, అందరికి గుర్తుపట్టుకోండి అని చెప్పా. ఎన్ని మోసాలు! రకరకాలైనటువంటి మనుషులు ఆ ఫొటోస్ తీసుకొని మార్పింగ్ చేసి వాటిని బూత్ ఫిలిమ్స్గా క్రియేట్ చేసి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. ఇవన్నీ నిజాలు, చాలామందికి తెలియదు. రకరకాలైనటువంటి మోసాలు. ఇంకొకడు అంటాడు, నీకు అది ప్యాకెట్ వచ్చింది, ఇది పార్సల్ వచ్చింది, ఇగో నీ డాటా అంతా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫేస్బుక్లో నీ డేట్ ఆఫ్ బర్త్, నీ పేరు, నీ ఊరు, నీ లొకేషన్ అన్నీ ఉంటాయి. నువ్వు ఎక్కడ నడుస్తుంటాయో కూడా అక్కడ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. వాడు చెప్తాడు, అన్నా మీరు ఎమిగనూరులో ఉన్నారు కదా, మీరు పలానా ప్లేస్లో ఉన్నారు కదా, మీకు పార్సల్ వచ్చింది, మీరు ఇప్పుడు ఇమీడియట్గా వచ్చి తీసుకోవాలంటాడు ఒకడు.
ఇంకొకడు అంటాడు మీరు మాదక ద్రవ్యాలలో పట్టుబడ్డారంటాడు. పిల్లలేమో తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, కొన్ని విషయాలు బహిర్గతంగా మాట్లాడలేరు. ఎక్కడో పొరపాటు జరిగే ఉంటుంది, వీళ్ళలో ఏదో చూసే ఉంటారు, ఏదో ఫోన్లో తప్పు చేసే ఉంటారు. అది కాస్త వీళ్ళ బ్రెయిన్కి వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడే ఆగిపోతారు. అక్కడ ఆగిపోయి ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో తెలియక వాడి చేతుల్లో చిక్కుకొని పోతాడు. చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకున్న వారు కూడా లేకపోలేదు. అంటే వారికి ఉండేటటువంటి స్నేహితులు వారి ప్రాణాన్ని తీస్తున్నారు. అందరినీ నేను అనట్లేదు. దుర్వ్యాపారము, దుష్ట స్నేహము మంచి నడవడిని ఏం చేస్తుందంట? చెరిపివేస్తూ ఉంది. ఈరోజు సెల్ ఫోన్ చెడగొట్టినట్లుగా ఇంకా ఏది ప్రపంచంలో మనల్ని చెడగొట్టడం లేదు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే సోషల్ మీడియా. ఏంటది? అవునో కాదో తెలీదు, దాన్ని వాడు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాడు. దానికోసం వాడు రైల్లో ఇలా పట్టుకొని సెల్ఫీ దిగి ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాడని వీడు పెడతాడు, అలాగే పడిసేస్తాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఈ సోషల్ మీడియా అనేటటువంటిది వాడికి వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, వ్యూస్ పెరిగిపోతాయి, సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారని పిల్లలు రకరకాలైనటువంటివి లిప్టిక్లు వేసుకుంటారు, జడలు ఇలా వేసుకుంటారు, ముందు పెడతారు. వాడు ఒక డైలాగ్ చెప్తే వీడొక డైలాగ్ చెప్తాడు, అంతే. దాన్ని అప్లోడ్ చేసేస్తాడు. వాడు నీ డైలాగ్ చూడాడు, నీ మూతి ఎట్లా ఉంది, నీ కళ్ళు ఎట్లున్నాయి, నీ ఎంట్రకలు ఎట్లున్నాయి, ఇవే చూస్తాడు చూసేతోడు. అది నీకు తెలియదు. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటి అంటే నీ స్నేహము, నీ సెల్ ఫోన్, నీ రకరకాలైనటువంటి సోషల్ మీడియా నీ జీవితాన్ని బట్టబయలు చేస్తుందే కానీ నిన్ను దాచిపెట్టదు. ఈరోజు పిల్లలు వారి జీవితాల్లో వారికి కలిగినటువంటి స్వేచ్ఛ జీవితంలో వారి చివరికి ఎక్కడికి వెళ్తున్నారు అంటే నిషిద్ధమైనటువంటి దాని దగ్గరికి, అపవిత్రమైనటువంటి దాని దగ్గరికి, ఎన్నికలైనటువంటి దాని దగ్గరికి, అవమానకరమైనటువంటి దాని దగ్గరికి వారి జీవితాలు వెళ్ళేవిగా మలుచుకుంటూ ఉన్నారు. అందుకే లేఖన భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. లేఖన భాగములు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము దేవుని వాక్యం ఏమంటుందో చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. దేవునికి మహిమ కలుగును గాక. నా కుమారుడా, నా కుమార్తె, నీ తండ్రి ఉపదేశాన్ని, నీ తల్లి చెప్పే బోధను నువ్వేం చేయకూడదంట? త్రోసివేయవద్దు. ఏ తల్లిదండ్రులు కూడా వారి జీవితాలలో గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే తండ్రి ఉపదేశాన్ని లేకపోతే తల్లి యొక్క బోధను ఎవరైతే తిరస్కరిస్తారో వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఏమవుతారంట? వారు శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. ఈరోజు దేవుని వాక్యము మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే తల్లిదండ్రుల మాట వినకుండా చాలామంది యవనస్తులు ఫోన్లని, స్నేహితులని, సోషల్ మీడియాని వారికి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ వారికి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ వారి జీవితాలను పాడు చేసుకుని వారి జీవితంలో ఎక్కడ కాకుండా ఏమంటారు మధ్యలో వారు పతనమైపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలములో తల్లిదండ్రుల మాట విని బాగుపడే పిల్లలు తక్కువైపోయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వాగుతావు. ఈరోజు దేవుని వాక్యము మనకు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే నీవు మరి దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే నీ జీవితంలో నీ తల్లిదండ్రులను సంతోషపరిచేటటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? వారు కంఫర్ట్గా ఉన్నప్పుడు వాళ్ళ మాటలు తల్లిదండ్రులు వింటున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు లోబడినట్లుగా ఉంటారు. అది పొరపాటు. నీ తండ్రి నీ జీవితంలో కొన్ని సందర్భాలలో దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు లేఖన భాగం అంటుంది, ఈ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో నీవు తప్పు చేసినప్పుడు నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు నీవు విసుకవద్దు.
ఎందుకో తెలుసా? దేవుని వాక్యం అంటుంది, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు నీవు విసుకవద్దు. ఎందుకంటే దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని అనేక పర్యాయాలు గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడో తెలుసా? ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. యోనాను దేవుడు ఎక్కడికి పొమ్మన్నాడు చెప్పాలి. ఏమండి? యోనాను ఎక్కడికి పొమ్మన్నాడు? వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఎలా బుద్ధి చెప్పాడు? తండ్రి ఎలా గద్దిస్తాడు, తండ్రి ఎలా బుద్ధి చెబుతాడు, తండ్రి అయిన దేవుడు యోనా విషయంలో చేసినట్లుగా ఈరోజు తల్లిదండ్రులు ఆ ప్రణాళిక కలిగి ఉండాలి. మా వాడు ఏమైపోతాడో, మా పిల్లలు ఏమనుకుంటారో, ఏమంటే ఏమి చేస్తారో అవసరం లేదు, ఏమైనా చేయని, ఏడో పోయి ఏదో అయ్యేదానికంటే నీ చేతులు అయితేనే మేలు కదా అంటే కొన్నిసార్లు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందంటే, యెహోవా శిక్షను నువ్వేం చేయకూడదట. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మాటకు నీవు విసుకవద్దు. తండ్రి అయిన దేవుడు యోనాను మొదటగా ఎలా గద్దించాడు? తీసుకెళ్ళి చాప కడుపులో పడేశాడు. తర్వాత ఆయన బయటకు వచ్చినాక కూడా బుద్ధి మారలే, తీసుకుపోయి ఒక సోర చెట్టు కింద కూసబెట్టినాడు. తర్వాత సోర చెట్టు ఏమైపోయింది? సపామని ఎండిపోయింది. అప్పుడు ఆయన ఆ ఎండకి తట్టుకోలేక ఆ గట్టు మీద కూర్చొని చూస్తూ ఉంటే, కొడుక ఇంతసేపు చల్లగా ఉంటే నీకు విలువ తెలియలే, ఇప్పుడు ఎండు అన్నాడు. ఎండ అన్నప్పుడు అర్థమైంది. ఆ ఎండను చూసి అప్పుడు బుద్ధొచ్చి అప్పుడు ప్రయాణం చేయడం మొదలుపెట్టినాడు. ఈరోజు పిల్లలు ఏం బాధపడకూడదు అనుకుంటారు. కొన్నిసార్లు నీ పిల్లలు అంటే తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఊక పిల్లల్నే తిట్టిండు పాస్టర్ అనకుండా తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అవసరం వచ్చినప్పుడు ఏమంట, బెత్తము కూడా పెద్దోడైపోయా. సో వాట్, నీకు వాడు ఎంత పెద్దవాడైనా, ఏదో అంటారు కదా, ఢిల్లీకి రాజు అయినా తల్లికి, వాడు ఎంత పెద్దోడైనా ఎంత పెద్దదైనా నీకు మాత్రం వాళ్ళు పిల్లలే. ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, లేఖన భాగములు మరి తల్లిదండ్రులుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెండవ సందర్భం, చాలా విషయాలు ఉన్నాయి కానీ రెండవ సందర్భం ఏమంటుందంటే, వ్యక్తి తన జీవితంలో వాడు పందులు తినే పొట్టుకు వెళ్ళాడు అంటే కేవలం వాడి బ్రతుకు నాశనం అవ్వడానికి చెడ్డ స్నేహం మంచి నడవడిని ఏం చేసిందట? చెడిపివేసింది అన్నట్లుగా స్నేహితులు నీతో ఎలా ఉన్నారో మనం చూసుకోవాలి. కొన్నిసార్లు అడుగుతారు, అరే నీ దోస్తు ఎవడో చెప్పురా అంటే, పలానోడంటే నువ్వేందో చెప్పేస్తారంట. వాడు ఎలాంటి వాడు, వాడిని బట్టి నీవు ఏమిటో చెప్పేయచ్చు. ఈరోజు ఫోన్స్, సెల్ ఫోన్స్, సోషల్ మీడియా నీ జీవితంలో నిన్ను పందులు తిట్టే పొట్టుకాడికి కూడా కాదు, దరిద్రమైనటువంటి బ్రతికి మరణానికి దారి తీస్తుంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఇక మూడవ విషయం ఏమిటో తెలుసా? ఈ వాక్య భాగంలో అలాగే ముందుకు వెళ్తా ఉన్నప్పుడు వాడు అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గర చాలామంది పనులు ఉన్నారు. ఇక్కడ చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు బుద్ధి వచ్చినప్పుడు, చేతులు కాలేక, అది మన బుద్ధి. ఇక్కడ ఏమనుంది? వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను. ఈ వచనాన్ని 18 మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వద్దాం అక్కడికి. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటూ ఏకుడిని కన్నాను, నీ కులివానిలోకనిగా పెట్టుకుని అతనితో చెప్పుచ్చును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చును. 20వ వచనం, 18వ వచనం, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, మరలా ఒకవేళ 18 వదిలేస్తే కిందికి వద్దాం, 21 నుంచి మనం చూద్దాం. 21, 21 గుర్తుపెట్టుకోండి. తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను నేనేం చేశాను? పాపము చేశాను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఇది ఎంతో లోతైనటువంటి మాట. మొదటిది, వాడింకా దూరముగా ఉన్నప్పుడు. ఏమండి, వాడు ఈరోజు వెళ్ళి రేపు వచ్చాడా? ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం? ఎలా జరిగింది?
వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి ఎలా రికగ్నైజ్ చేయగలుగుతున్నాడు? ఈ ఎలా పోయినాడు పిల్లగాడు, ఇలా నీట్ ఎగ్జామ్ రాయనికి పోయినాడు, రాత్రికి వస్తాడంటే నాయన బస్ స్టాండ్లో ఎప్పుడు దిగుతావు రా అని ఫోన్ చేస్తాం ఇప్పుడు. లేదా వాడు ఫోన్ చేస్తాడు, ఎవరి ఫోన్ తీసుకొని, ఇప్పుడు ఫోన్లు అలవ్ లేవు కాబట్టి ఫోన్ తీసుకొని నాయన నేను బస్సు ఎక్కినా బస్ స్టాండ్లోకి పలానా టైంకి వస్తా అంటే ఆడ పోయి నిలబడి ఎక్కించుకొని వస్తాం. కానీ వీడు వస్తాడో లేదో తండ్రికి వాస్తవికంగా వీడు రాడు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏమిటి అంటే క్రీస్తు చెప్పిన ఈ మాటలో తండ్రి ప్రేమ ఎలా ఉన్నది అంటే, ఆ తండ్రి అట నిరంతరము నా కుమారుడు ఎప్పుడొస్తాడా అని రోజు కిటికీ దగ్గర ఎదురు చూస్తున్నాడట. ఏమండి, ఈ తండ్రి తన కుమారుడు ఎప్పుడైనా నా దగ్గరికి తిరిగి వస్తాడని అనుదినము తన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాడట. అది ఇక్కడ చెప్పబడినటువంటి మాట. అందుకే లేఖన భాగములో వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు వాడిని గుర్తుపట్టినటువంటి వాడు తండ్రి మాత్రమే. ఎందుకో తెలుసా? వాడు వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నాడు, వాడి ఆలోచన విధానం ఎలా ఉంది, వాడి బాడీ స్టైల్ ఎలా ఉంది, వాడి యొక్క గర్వం ఎలా ఉంది, వాడి మాటలు ఎలా ఉన్నాయి, వచ్చేటప్పుడు అలా ఉన్నాయా? అన్నీ మారిపోయాయి. నాకు తెలిసి ఓ పిచ్చోడు వస్తున్నట్లుగా ఉండొచ్చు. గడ్డం పెరిగి, నెత్తి పెరిగి, బక్కగా అయ్యి, బట్టలన్నీ చినిగిపోయి, తిండి లేక, నడిచి నడవక ఇట్లా పడి అట్లా పడి వచ్చినట్లుగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కుమారుడు ఎలా ఉన్నా, తండ్రి కుమారుడు ఎంత దూరం ఉన్నా ఎలా ఉన్నా, తండ్రి గుండె ఆ బిడ్డను చూచినప్పుడు ఏం చేస్తుంది? కొట్టుకుంటుంది. కొన్ని వీడియోస్ ఉండే నేను తీసి పెట్టిన, ఇంకా ఈరోజు అంత టైం ఉండకపోవచ్చు అని నేను తీయలే. చంటి బిడ్డలు ఏడుస్తూ ఉన్నప్పుడు తండ్రి ఎత్తుకుంటే ఆ పిల్లలు ఏడుపు ఆపేస్తారు. తెలుసా మీకు ఈ విషయం? తెలుసు. ఎందుకు? అది వేరే వాళ్ళకి ఇవ్వండి, ఇంకా ఎక్కువ ఏడుస్తారు. కానీ అది తల్లో తండ్రో ఎత్తుకొని ఆ గుండెకి వేసుకున్నప్పుడు ఆ పిల్లలు ఇమ్మీడియట్గా ఏమైపోతారు? ఏడుపు ఆపేస్తారు. ఆ గుండె ఈ గుండె ఒక్కసారిగా ఒకటైపోయి ఏమవుతాయంట? ఆ ఏడుపును ఆపేస్తాయి. అది తండ్రి ప్రేమ. బిడ్డ ఎంత దూరములో ఉన్నా, ఏ రూపముతో ఉన్నా, ఆ తండ్రి తన కొడుకు కొరకు ఏంటట? ఆ కొడుకు కొరకు నా కుమారుడు ఎప్పుడైనా రావచ్చు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు రాగానే దేవుని వాక్యం ఏమంటుంది? వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, అయ్యో నా బిడ్డ వస్తున్నాడే, పరుగెత్తి ఏమట? ఇక్కడ రివర్స్ అయిపోయింది సీన్ అంతా కూడా. వీడేమనుకుంటున్నాడు? మా నాయన దగ్గర మస్తు మంది పనోళ్ళు ఉన్నారు, మస్తు ఇండ్లు ఉన్నాయి, అందులో ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడ పని చేసుకుంటే బువ్వ దొరుకుతుంది అనుకున్నాడు వాడు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తండ్రి కొరకు అంటే కుమారుని కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇమ్మీడియట్గా పరిగెత్తుకొని వెళ్ళి వాడిని కౌగలించి, చూడండి పదాలన్నీ ఉన్నాయి, వాడిని కౌగలించుకొని వాడిని ముద్దు పెట్టుకొని ఇమ్మీడియట్గా ఆ స్మెల్, ఆ మనిషి, ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్ స్టైల్ చూడగానే ఫస్ట్ స్నానం చేసి రాపోరా అని అంటాం. ఇక్కడ అది లేదు. ఆ తండ్రి ప్రేమ వాటన్నిటిని మరిచి ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. వాని మెడ మీద పడి ఏం చేశాడంట? ముద్దు పెట్టుకొనెను. తన బిడ్డలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ ఇది. ఈరోజు పిల్లలకు ఆ ప్రేమ అర్థం కావడం లేదు. ఆ ప్రేమను పిల్లలు అర్థం చేసుకోవడం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇమ్మీడియట్గా వాడు ఒక మాట చెప్పాడు. చూడండి 21లో ఏమంటాడు? అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఉన్నాను. 18లో వాడు అనుకున్నాడు ముందుగానే, ఏమంటాడు? నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఉన్నాను, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. ఎవడైతే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తాడో వాడు పాపము చేసినటువంటి వాడు.
ఈరోజు తన తండ్రిలో వాటా అడగడం ద్వారా ఆ సాంప్రదాయ ప్రకారముగా దేవుని వాక్యానికి వాడు విరుద్ధంగా ఉన్నాడు. ఏమై ఉన్నాడు? వాడు విరుద్ధంగా ఉన్నాడు. ఇందాక ద్వితీయోపదేశకాండం 21:17 ఒకవేళ వాడు తండ్రి బ్రతికి ఉండగా అలాగూ చేస్తే వాడు దేవుని ఎదుట ఏం చేసిన వాడు? పాపము చేసినటువంటి వాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ జరిగింది. అందుకే వాడు రియలైజ్ అవుతూ ఉన్నాడు. వాడి జీవితంలో వానికి తెలుసు, నేను ఎక్కడ తప్పు చేశాను. నేను తప్పు నా తండ్రికే కాదు, నా పరలోకపు తండ్రి ఎదుట కూడా నేను పాపము చేశాను. నా తండ్రి మాటను నేను తిరస్కరించాను, నా తండ్రి మాటను నేను తీసివేశాను. అందుకే లేఖన భాగములో అంటుంది కదా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని, నీ తల్లి బోధను నువ్వేం చేయదట? త్రోసివేయొద్దు. ఈరోజు దేవుని వాక్యము మనకు నేర్పే పాఠం ఏమిటి అనగా, వాడు దేవుని దృష్టిలోనూ తన తండ్రి దృష్టిలోనూ ఏమై ఉన్నాడట? పాపము చేసి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 3వ భాగము దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు లేఖన భాగములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ 3వ పాఠము మనకు నేర్పించేటటువంటి మాట ఏమిటి అంటే, తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో పెడుతున్నారు. కొంచెం బిడ్డలున్న వాళ్ళైతే పర్వాలేదు, కానీ కొడుకులు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా హాస్టల్లో వేస్తారు, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తారు. బిడ్డలైతే పాపం ప్రేమతోనే అమ్మను నాన్నను బాగా చూసుకుంటారు, కొడుకులైతే చాలా కష్టం. అయితే ఒకసారి ఆ తండ్రి నడవలేకపోతే కొంచెం గుట్టల మీద అడవిలో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందట. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కు ఆ కుమారుడు తన తండ్రిని భుజాల మీద వేసుకొని వెళ్తూ ఉంటే ఈయన కొడవలు పట్టుకొని కొమ్మలు నరుకుతా వస్తూ ఉన్నాడట. కొమ్మలు నరుకుతా వస్తూ ఉంటే ఆ కుమారుడు తండ్రిని అడిగాడంట, నాయన నేను నిన్ను భుజం మీద వేసుకుంటే నువ్వేదో ఊకే ఊపుతా ఉన్నావు, ఏం కథ అంటే తండ్రి చెప్తాడంట, నాయన నువ్వు నన్ను ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసి తిరిగి వెళ్ళడానికి నీకు దారి దొరకదేమో అని చెప్పేసి నేను ఈ చెట్లన్నీ కొట్టుకుంటూ వస్తున్నాను ఆయన, ఈ కొమ్మలు చూసుకుంటా నువ్వు తిరిగిపోవాలి, మళ్ళీ నువ్వు ఎక్కడి అడవిలో తప్పిపోవడానికి వీలు. అది తండ్రి ప్రేమ అంటే. వీడు తండ్రిని ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడానికి తీసుకొని వెళ్తున్నా కూడా నా బిడ్డ సరిగా ఈ అడవిలో తిరిగి వెళ్ళాలి అనేటటువంటి ఆ తండ్రి ప్రేమ అక్కడ ఎంత గొప్పదో మనం గమనించాలి. వీడు నన్ను హాస్టల్ వేస్తున్నాడు కదా, వీని కథ చూస్తా అనుకోలే తండ్రి. ఇక్కడ తండ్రి ప్రేమ ఎంత విలువైనటువంటిది అంటే అది వర్ణించలేనటువంటిది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు 3 విషయాలు. ఒకటి, తండ్రి ఆస్తిలో భాగము అడగడం దేవుని దృష్టిలో లేదా తన తండ్రిని వాడు చంపివేసినట్లు దేవుని వాక్యానికి విరుద్ధంగా వాడు వెళ్ళాడు. రెండవది, పందుల పొట్టు తినాలి, పందుల మేపే వృత్తి అనేటటువంటిది వాడి జీవితంలో వాడి పతనానికి దారి తీసింది. మూడవది, తన తండ్రి ప్రేమలో వాడు ఉన్నాడు అనేటటువంటి ఆ సంబంధాన్ని మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు వానంతట వాడు రియలైజ్ అవుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను పరలోకానికి నీకును పాపము విరోధముగా చేసి ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు మీ తండ్రిని బాధ పెట్టట్లేదు, పరలోకపు తండ్రిని, దేవుని వాక్యాన్ని మీరు తిరస్కరిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీ తల్లులు వృద్ధులైనా, మీరు పిల్లలు కలిగిన వారైనా, మీ తల్లిదండ్రులు బ్రతికి ఉంటే మీ తల్లిదండ్రులకు లోబడడం నేర్చుకోండి, మీ తల్లిదండ్రులకు విధేయతనివ్వడం నేర్చుకోండి. మీ అదృష్టం మీరు మీ తల్లిదండ్రులను కలిగి ఉండడం. చనిపోయినప్పుడు ఓ అని ఏడ్చి మంచి మంచి భోజనాలు పెట్టి బాగా చేశారు, అవసరం లేదు జ్ఞాపకార్థ కూడిక, సమాధి బాగా జరిగిస్తే చాలు. జ్ఞాపకార్థ కూడికలో ఏడ్చేడ్చి సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. నీవు నీ తండ్రిని, నీ తల్లిని బ్రతికి ఉన్నప్పుడు నువ్వు ఎలా చూసుకుంటున్నావో ఆ సాక్ష్యము వారు చనిపోయిన దినాన సమాజమే ఇస్తుంది. లేకపోతే అంటారు, వీళ్ళు బతికినన్ని దినాలు వాళ్ళని చంపారండి, చనిపోయి మంచి పని అయింది. ఏమండి, ఈ మాట అన్న వాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు, చనిపోవడమే మేలయ్యింది, లేకపోతే వీళ్ళు ఇంకా చంపేసే వాళ్ళు బతికుండగానే చచ్చి బతికారు
ఈరోజు తల్లిదండ్రులుగా ఒకవేళ నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు ఆ పెయిన్ అనుభవిస్తున్నారేమో. ఒకవేళ నిన్ను కన్నందుకు, నిన్ను పెంచినందుకు, నిన్ను ఒక స్థితికి తీసుకొని వచ్చినందుకు నీ యవ్వన దశను బట్టి నీ తల్లిదండ్రులు కృంగిపోతున్నారేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ తల్లిదండ్రుల దినోత్సవం లేదా తండ్రుల దినోత్సవంలో ఒక మాట గుర్తుపెట్టుకోండి. నీ తండ్రి బ్రతికి ఉంటే ఈ భూమి మీద ఆడోళ్ళలో ఎవరైనా నేను పోయి అమ్మ అంటే ఆమె సంతోషపడుతుంది. కానీ ఇక్కడ వాళ్ళని పట్టుకొని నేను నాయన అనలేను. నువ్వు అన్నావురా అంటే నిన్ను అన్నాడరా అంటారు. అంతేనా? ఇటున్న ఆడోళ్ళందరిని పట్టుకొని అమ్మ అంటే నా కొడుకే అని చెప్తారు అందరూ. కానీ ఇటున్న వాళ్ళని పట్టుకొని నాయన అనలేము. ఆడోళ్ళని ఎవరినైనా అమ్మ అనొచ్చు, కానీ పురుషుల్లో ఎవరిని కూడా నాన్న అని పిలవలేము. ఆ అధికారం ఎవరికి ఉంది? ఒక తండ్రికి మాత్రమే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా నీ తండ్రిని నువ్వు కలిగి ఉన్నప్పుడు, నీ తండ్రి ఎలాంటి వాడైనా డోంట్ కేర్, అది నువ్వు పట్టించుకోక, అది ఆయన వ్యక్తిగతం. కానీ నీ తండ్రిని నీవు ఎలా చూస్తున్నావు అనేది చాలా ముఖ్యం. మా నాన్న అలాంటోడు ఇలా అది వదిలేసేయి, అది నీ పని కాదు. మా నాన్న తాగుబోతు, అది ఇది రకరకాలైనటువంటి మాటలు, అది అనవసరం. నీ తండ్రిని నిన్ను కన్నాడు, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి అంతే. ఈ బంధం తప్ప వేరే ఏ బంధాన్ని కూడా నువ్వు ఆలోచించడానికి వీలు లేదు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు తండ్రి దినోత్సవముగా మనమందరమును కూడా దేవుని పిల్లలుగా మనమందరము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనల్ని ప్రేమించి మరి లేఖన భాగములో అనేకమైనటువంటి విషయాలు, కింద ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా గంట సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న కుమారుడి జీవితంలో చేసిన పొరపాట్లు, అతడు ఒక తండ్రికే కాదు దేవునికి కూడా విరోధముగా పాపము చేశాడు. ఈరోజు నీ తల్లిదండ్రుల మాటను నువ్వు తిరస్కరించినప్పుడు నీ తండ్రి అయిన దేవుణ్ణి కూడా నువ్వు తిరస్కరించిన వాడవని జ్ఞాపకం చేసుకో. లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అందరికి వచ్చిన పాట మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. పల్లవి మొదటి వచనం చివరి వచనం పాడుతూ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరుడా, యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రులు కలిగినటువంటి బిడ్డలారా, ఒకవేళ తల్లిని తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డలారా, మీ జీవితంలో మీరేం కోల్పోయారో మీ బిడ్డలకు నేర్పించండి. ఈరోజు ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అందరూ కలిసి మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. అందరూ కలిసి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము
ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చివరి వచనం, నా తండ్రి నన్ను చూచి ప్రభు నిన్ను నన్ను తండ్రి నన్ను చూచి పరుగిడుచు తెంచి నాపై పడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు తెంచి నాపై పడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మహాపరిషుద్ధుడా మా ప్రియమైన తండ్రి మీకు కృతజ్ఞులు. మమ్మను మీరు ప్రేమించి లూకాసు వార్త 15వ అధ్యాయములో 3వ ఉపమానాన్ని తప్పిపోయిన కుమారుడు అని పిలువబడుతున్నటువంటి ఆ వాక్య భాగాన్ని, తండ్రికి అవిధేయుడైన కుమారుడు, తండ్రికి లోబడని కుమారుడు, తండ్రిని తిరస్కరించిన కుమారుడు, తండ్రి బ్రతికి ఉండగానే మానసికంగా చంపిన కుమారుడు అనే వాక్య భాగాన్ని మేము నేర్చుకున్నాం. నీ ప్రేమ అపారమైనదని, ఎనలేనిదని, నీ బిడ్డలుగా మా కొరకు నిరంతరము మీరు ఎదురు చూస్తున్నటువంటి దేవుడవని ఆ ఉపమానము ద్వారా మాకు నేర్పారు. మా ప్రియమైన తండ్రి, ఈరోజు మేము మీ ఎదుట పాపము చేసిన వారమై ఉన్నాం. తండ్రి మాటకు విధేయుడైన కానివాడు, ఆజ్ఞకు లోబడిన వాడు శాపగ్రస్తుడు. ఈరోజు మా జీవితాల్లో తండ్రిని తిరస్కరించిన జీవితం అనుభవిస్తున్నాం. మా భర్త, మా భార్య, మా పిల్లలతో మేము అనుభవిస్తున్నాం. మా యవన దశలో మా తల్లిదండ్రులను మేము తిరస్కరించాం. మా తప్పుడు నిర్ణయాల వల్ల, ఆలోచన వలన ఈరోజు నష్టపోతున్నాం. భవిష్యత్తు లేక, మా పిల్లలకు భవిష్యత్తునివ్వలేక కుమిలిపోతున్నాం. ప్రభువా, కలిగిన యవ్వన బిడ్డలైన తల్లిదండ్రులకు లోబడి, తండ్రి మాటకు, తండ్రి ఉపదేశానికి విలువనిచ్చే బిడ్డలుగా జీవించే కృప దయచేయమని క్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.